హాయ్ ఫ్రెండ్స్, ఇది గుడివాడ చేపల మార్కెట్ అండి. ఈ చేపల్ని సౌళ్ళు అంటారండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇవేమో గాజు రొయ్యలండి. పెద్దగా ఉన్నాయి చూసారా? ఈ ప్లేట్లో ఉన్నాయి గాజు రొయ్యలు. అటు పక్కన ఉన్నాయి చిన్న రొయ్యలు అనమాట. వీటికంటే సైజు చిన్నగా ఉంటాయి. కానీ గాజు రొయ్యలు మనం ఒక 4-5 రొయ్యలు వండుకున్న కూర చాలా బాగుంటుంది. సైజు కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి వీటిని సౌళ్ళు అంటారండి. చేపలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి కూడా రొయ్యలేనండి. ఇవి కొంచెం పెద్దగానే ఉంటాయి రొయ్యలు. మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు, మీడియం సైజులో ఉంటాయి. మార్కెట్లో అయితే అసలు మనకి చేపలు, రొయ్యలు, పీతలు ఇవి బాగా దొరుకుతాయండి. ఇవి కూడా రొయ్యలేనండి. ఇవి పీతలండి. ఈ పీతలు బ్రతికే ఉన్నాయి. వీటి కాళ్ళు కట్టేశారనమాట. అందుకని అవి ఎటు కదలలేకుండా ఉన్నాయి. పీతల కూర అంటే మీకు ఇష్టమండి? ఇవి కూడా పీతలేనండి. ఇవొక టైప్ పీతలు. ఇవి చేపలు, తెల్ల చేపలు. ఏమి చూడండి రొయ్యలు ఎలా వలుస్తుందో. వీళ్ళు రొయ్యలు వలవడంలో కొట్టిన పిండండి. ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్ కొలుస్తారు. ఇంకా వీళ్ళకి ఇదే పని అనమాట. మనం దగ్గరుండి ఒలిపించుకోవాలండి. ఇచ్చేసి తర్వాత వస్తాంలే ఒలిసి ఉంచండి అంటే గోల్మాల్ జరిగిద్ది. కాబట్టి దగ్గరుండి ఒలిపించుకోవాలండి. ఇవి ఎండు చేపలు, ఎండు రొయ్యలు, కడ్డీ చేపలు అంటారు కదండి, మెత్తళ్ళు, అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. పీతలు ఎలా కట్ చేస్తుందో చూడండి. పీతలు ఇలా బాగు చేస్తారండి, కాళ్ళు ఇచ్చేసి. ఇవి కూడా చిన్న చేపలు అన్నమాట. రొయ్యలు, తెల్ల చేపలు ఉన్నాయి ఇక్కడ. ఇవి పీతలు. అదిగో చూడండి అలా పట్టుకొని వేస్తున్నాడు. బతికే ఉన్నాయండి అవి. ఎలా కదులుతున్నాయో చూసారా? ఇక్కడ సౌళ్ళు, తెల్ల చేపలు, చిన్న మెత్తళ్ళు, ఇంకా చిన్న చేపలు ఉన్నాయండి. రొయ్యలు కూడా ఉన్నాయి.